अरे भाई कोई है? जी साहब बोलिए। छोटू 2x4 चाय कड़क और 2 पान मस्का जल्दी। ठीक है साहब। అరే రేపే కదా మన స్వతంత్ర దినోత్సవం. మన జాతీయ పతాకాలతో దేశభక్తి గీతాలతో కలకలలాడుతుంది నగరం. అవునరా, మా ఆఫీస్లో కూడా సందడి మొదలైంది. నేను కూడా ఒక దేశభక్తి గీతానికి కీబోర్డ్ని ప్రాక్టీస్ చేయాలి. మా టీం కూడా ఒక స్కిట్ చేస్తున్నాం. దానికోసం 3 రంగుల బార్డర్ చీర కొనాలి. త్వరగా ముగిస్తే వెళ్దాం. వెళ్దాములే, నిన్ను ఎవరికోసం భరించేది? ఆపుతావా వాట్సాప్ పీరియడా? ये लीजिए आपका चाय और पान मस्का। థ్యాంక్ యూ చోటు. ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఈ పాట వింటుంటే బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రం సాధించాం, కానీ అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు, కాలం తప్ప. కరెక్టే. ధరలు, నిరుద్యోగం, పేదరికం అప్పటికి ఇప్పటికీ ఒకే రకంగా ఉన్నాయి. ఆకాశం తప్ప నేలపైనే రానంటున్నాయి. ఏమిటో ఇప్పుడు కొత్తగా ప్రపంచంలో విద్వేషం ఒకటి, దేశభక్తి కంటే ద్వేషభక్తి ఎక్కువైంది. అవునురా, నాకు అనుమానం, భారతదేశంలోకి క్రిస్టియానిటీ ఎలా వచ్చింది? వీడొకడు తలాతో కలిని ప్రశ్న అడుగుతుంటాడు. బ్రిటిషుడగా ఇంకెవరు? అరే ఊరికే కాదురా నేను వాట్సాప్ పీరియడ్ అనేది. అరే నిన్న ఒక ఫార్వర్డ్ వచ్చిందిరా చూడు. నీ వాట్సాప్ హిస్టరీ కాదు మాకు కావాల్సింది. Guys, relax. Thomas, Christ's disciple, has come to India in 52 AD. That's almost 1500 years before the Europeans and 1700 years before the British. He preached the gospel to the Jews who were already living here. కరెక్ట్. యూరోప్కి ముందే భారతదేశంలో క్రిస్టియానిటీ ప్రవేశించి అప్పటికే 7 సంఘాలు స్థాపించబడ్డాయని చరిత్ర చెబుతుంది. గుడ్ టు నో దిస్. నాకు ఇప్పటికీ ఒక ప్రశ్న వెన్నాడుతుంటుంది. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ ఒక ధృవతార. హిందూ ముస్లిం నాయకుల పాత్రలు చరిత్రలో బాగా ప్రస్తావించబడ్డాయి. క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి సిఎఫ్ ఆండ్రూస్ తప్ప వేరెవరు లేకపోయారా? అటువంటి దేశభక్తులు, ఉద్యమకారులు క్రైస్తవులలో లేరా? లేక చరిత్రలో వారి ఊసే రాలేదా? వాట్సాప్లో ఎక్కడా చూడలేదు. లేరేమో మరి. దేవుని ప్రేమ ప్రకటించిన వారు, జ్ఞాన వెలుగు వెలిగించిన వారు, భారతావనిలో ఆశల బీజం జీవవాక్యముతో వేసిన వారు కొందరు కారు ఎందరో. హాయ్, ఐఎమ్ దీపక్, సచ్ దీపక్. కెన్ ఐ జాయిన్ యూ? ఓ షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐ హ్యావ్ బీన్ హియరింగ్ యూ ఫర్ ద లాంగ్ టైమ్. సారీ ఫర్ దాట్. ఇందాక బ్రదర్ ఒక మంచి ప్రశ్న వేశాడు. ఈ సమస్య మీకే కాదు, చాలామందికి ఒక చిక్కు ప్రశ్నే. కరెక్టే సార్. కొంత చరిత్ర స్కూల్ పుస్తకంలో పెట్టలేదట. అదేమా సమస్య? అది కాదు, నీ వాట్సాప్ చరిత్ర ఒక పెద్ద సమస్య. చరిత్ర తెలుసుకోవాలనే జిజ్ఞాసే ఉండాలి, కానీ ప్రతిదీ దొరుకుతుంది. స్కూల్ పుస్తకాలతోనే చరిత్ర అంతమవుదు కదా. సార్, దిస్ ఈజ్ ఎక్సైటింగ్. కెన్ యూ ఎన్లైటన్ us? ఇట్స్ మై ప్లెజర్. ఇందాక మీరు గుర్తు చేసుకున్న సిఎఫ్ ఆండ్రూస్ గారి గురించి మనం మొదలు పెడతాం. సిఎఫ్ ఆండ్రూస్, చార్ల్స్ ఫ్రీర్ ఆండ్రూస్ మనందరికీ తెలిసిన వ్యక్తి, చరిత్ర పుస్తకాల్లో మనం చదివిన వ్యక్తి. బ్రిటిష్ మిషనరీగా ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి సేవ ఎంతో ఘనమైనది, ఎంతో చెప్పుకోదగినది. 1914వ సంవత్సరంలో గోఖలే ఆండ్రూస్ని సౌత్ ఆఫ్రికా పంపిస్తాడు. గాంధీ క్రిస్టియన్ అనార్కిజం ఫాలో అవుతున్నాడని తెలుసుకున్న సిఎఫ్ ఆండ్రూస్ భారతదేశానికి గాంధీ చాలా అవసరం అని చెప్పి గాంధీని భారతదేశానికి రప్పించినటువంటి వ్యక్తి సిఎఫ్ ఆండ్రూస్. అందరూ ఆ సమయంలో గాంధీని గాంధీజీ అను, మహాత్మా గాంధీ అని పిలుస్తున్న సమయంలో సిఎఫ్ ఆండ్రూస్ ఒక్కడు మాత్రమే మహాత్మా గాంధీని మోహన్ అని పిలిచేవాడు. అంత గొప్ప వ్యక్తి సిఎఫ్ ఆండ్రూస్. అంతేకాకుండా సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, లెక్చరర్లు, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరు కలిసి ఆయనకి దీనబంధు అనే పేరు కూడా ఇచ్చున్నారు. అందుకే మనం సిఎఫ్ ఆండ్రూస్ని దీనబంధు సిఎఫ్ ఆండ్రూస్ అని పిలుస్తాం. మహా గొప్ప వ్యక్తి, స్వతంత్ర సమరంలో పోరాడినటువంటి గొప్ప క్రైస్తవ యోధుడు సిఎఫ్ ఆండ్రూస్. స్కూల్లో చదివినట్టు గుర్తు సార్. ఇంత గొప్ప మనిషి అని తెలియదు. వింటుంటే ఆనందంగా ఉంది. క్రిస్టియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇంకా చెప్పండి సార్. స్వతంత్ర సమరయోధులను ప్రాంతం, కులం, మతంతో పరిమితం చేయకుండా వారు చేసిన త్యాగాల గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజలను, ముఖ్యంగా
క్రైస్తవులను చైతన్యపరిచి స్వతంత్ర పోరాటంలో ముందుకు నడిపించిన కొందరు స్వతంత్ర వీరుల గురించి చెబుతాను వినండి. పండిత రమాబాయి, కాళీచరణ్ బెనర్జీ, అక్కమ్మ చేరియన్, జార్జ్ జోసెఫ్, జోకే మాల్వా, ఏటీ జాన్, జాన్ ఎలీషియస్, సుందరాబాయి పవార్, మైకేల్ మధుసూదన్. ఇలా కొందరు కాదు, ఎందరో. వావ్ సార్, ఈ పేర్లు ఎప్పుడు వినలేదు. ప్రయత్నమూ చేయలేదు. పండిత రామాబాయి గురించి చెప్పండి సార్. పండిత రమాబాయి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి మహిళ. పండిత రమాబాయి 1874లో యూనివర్సిటీ ఆఫ్ కోల్కతా ఆమెకి పండిత లేదా సరస్వతి అని బిరుదు కూడా ప్రదానం చేసింది. 1880లో అమెరికా పోయిన తర్వాత తను క్రైస్తవ్యాన్ని స్వీకరించి భారతదేశానికి వచ్చి ముక్తి మిషన్ అనేటువంటి ఒక సంస్థను పూణేలో స్థాపించి అప్పట్లో ఉన్నటువంటి బాల్య వివాహాలు అనాథలను దగ్గర తీసి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి పండిత రమాబాయి. అంతేకాకుండా 1889 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొట్టమొదటి మహిళా కన్వెన్షన్ తీసుకుపోయినటువంటి వ్యక్తి మహిళ పండిత రమాబాయి. అక్కమ్మ చేరియన్ 1930 సంవత్సరంలో ట్రావెన్కోర్ కాంగ్రెస్ కి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైనారు. ఆ సమయంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర పోరాటంలో దాదాపుగా 20,000 మందిని ఆమె తీసుకుని పోయినటువంటి ఆ యొక్క సమయంలో తుపాకీతో కాల్చడానికి వచ్చినటువంటి ఆ యొక్క పోలీసు వారిని నన్ను కాల్చండి రాపినటువంటి వ్యక్తి అక్కమ్మ చేరియన్. ఆమె ధైర్యాన్ని చూసిన తరువాత మహాత్మా గాంధీ అక్కమ్మ చేరియన్కి ఝాన్సీ రాణి ఆఫ్ ట్రావెన్కోర్ అనే బిరుదిచ్చాడు. చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా కూడా ఆమె ప్రస్తావన లేదు, చాలా తక్కువగా ఉంది. అట్లాగే ఎంతో మంది క్రైస్తవుల పేర్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కానీ లేదని కాదు, ఎంతో మంది ఉన్నారు, కొందరు కాదు ఎందరో అని అందుకే అంటుంటాను నేను ఎప్పుడు. 1921 సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో నన్నే కాల్చండిరా అని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు చూపిన ధైర్యాన్ని ఈ దేశం మళ్ళీ అక్కమ్మ చేరియన్లో చూసింది. అబలా కాదు సబలా అనేలా అక్కమ్మ చేరియన్ గారి ధైర్యాన్ని చూసి గాంధీజీ ఝాన్సీ ఆఫ్ ట్రావెన్కోర్గా ఆమెను ప్రశంసించడం సబబే. ఇంతమంది నాయకులు కొన్ని వేల మంది ప్రజల్ని జాగృతి చేసి చైతన్యపరిచి దేశం కోసం పడ్డ శ్రమ తెలుసుకొని చాలా గర్వంగా ఉంది సార్. రియల్లీ ఏ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఫీలింగ్ సార్. మన క్రైస్తవులు దేశానికి చేసిన సేవ చాలా గొప్పది. ఈ రోజు నుండి నన్ను వాట్సాప్ ప్రసాద్ అని ఎవరని అంటే ఇక అంతే. ఎందుకో చరిత్ర అనేది ఒక మహత్తర ఘట్టానికి ప్రతీక. అది నేను తెలుసుకున్నాను. అది చెరిపిన చెరగని సత్యం, అంతే. సార్, రిసైట్ వన్ పోయం ఆన్ దిస్ ఒకేషన్ ప్లీజ్. ఇట్స్ మై ప్లెజర్. దేవుని ప్రేమ ప్రకటించిన వారు, జ్ఞాన వెలుగు వెలిగించిన వారు, భారతావనిలో ఆశల బీజం జీవవాక్యముతో వేసిన వారు కొందరు కారు ఎందరో. పాఠశాలలు తెరిచిన వారు, అబలను సబలగా చేసిన వారు, అనగారిన వారికి ఆశల వాణిగా పండిత రమా ముక్తి సదనం, అభాగ్యులకు ఆదరణిచ్చిన మదర్ తెరీసా నిర్మల హృదయం, క్రీస్తు ప్రేమను చూపిన సేవ, అదే కదా నిజ క్రైస్తవ సేవ, అదే కదా నిజ క్రైస్తవ సేవ. బ్రౌన్ కూర్చిన శబ్దకోశము, సాహిత్యంలో జాషువ రోషము, కాటన్ కట్టిన ధవలేశ్వరము, మెకంజి మెరిపిన ధాన్య కటకము, పాస్నెట్ నడిపిన మెతుకు పథకము, జనహిత కోసం చేసిన యజ్ఞము, భారతావని సారథులు, క్రైస్తవ సేవాదరులు, క్రైస్తవ సేవాదరులు. స్వతంత్ర సమరం రేగిల సమయం, కాళీచరణ్, అక్కమ్మ చేరియన్, జార్జ్ జోసెఫ్, శామ్యుయల్ బక్కన్, జోకెమ్ ఆల్వా, ఏజే జాన్ పోరాడిన వైనం, గాంధీ నేస్తం సిఎఫ్ ఆండ్రూస్ దీన బంధువుగా చేసిన సేవ, తెలుపును కాదా చరిత్ర సత్యం, దేశ సేవలో తరించిన వారు కొందరు కారు ఎందరో, దేశ సేవలో తరించిన వారు కొందరు కారు ఎందరో. జాతులెన్ని ఉన్నా, మతాలెన్ని ఉన్నా, భాషా ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే అని, భారతీయులం మనమని సమానతను చాటుదాం, ప్రేమ కరుణను పంచుదాం, నీతిగా నడవాలి ప్రతి సంఘం, ఎగరాలి శాంతి కపోతం, ఎగరాలి శాంతి కపోతం.